వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవునిబండ గ్రామంలో శ్రీ గంగా భవానీ సమేత ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం గోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం విశేషంగా జరిగింది. ప్రతిష్ఠ కార్యక్రమాలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల నినాదాలతో ఆలయ పరిసరమంతా భక్తి రసంతో నిండిపోయింది. ఈ మహోత్సవాల్లో ఆలయ నిర్మాతలు తీగల అహల్య, రఘుపతి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, దశరథన్ రెడ్డి, సర్పంచ్ నరికే యాదగిరి, మాజీ సర్పంచ్ దండా రేణుక, అశోక్ రెడ్డి, ఆలయ చైర్మన్ దండా యాదగిరి రెడ్డి, గ్రామస్తులు, భక్తులు, ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నప్పటి నుండి కూడా సాంప్రదాయ జీవనం రెడ్డి, మా ఊరు బెండలపాడు గ్రామం. ఈ పక్కన ఉంటుంది, నాకు 2 కిలోమీటర్లు బయలుదేరి. చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవాలయానికి శివాలయానికి వస్తుంది. ఇక్కడ ఒక రామాలయం నిర్మించాలని సంకల్పం అవుతుంది. అప్పటి నుంచి కూడా మా ఇష్టదైవం రామచంద్రుడు, మా కులదైవం నరసింహస్వామి, రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తుంది. చిన్నదేవ స్వామి వారితో కూడా ఉపదేశం తీసుకొని ఆచార్య సంబంధంతో రామాలయం నిర్మించాలని సంకల్పంతో చిన్నగా ఒక 5 సంవత్సరాల నుంచి ఇంటింటి సంవత్సరాల పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. దీనికి కొంచెం గ్రామ పెద్దలు బైరన్ ఉన్న వాళ్ళు కూడా చాలా సహకరించి వాళ్ళందరూ కూడా ఈవినింగ్ కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ, ఈ పూర్ణావతి యాగక యజ్ఞ కార్యక్రమాలు, సుదర్శనవనం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా స్వామి యాదగిరిగుట్ట అయ్యగారుల ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన ప్రకారంగా నిర్వహించడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో. ఓకే. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవునిబండ గ్రామంలో ఇక్కడ గత 53 సంవత్సరాలుగా ఉమామహేశ్వర గంగా భవానీ సమేత ఉమామహేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ లక్షలాది మంది శివరాత్రి ఉత్సవాలకు వస్తారు. అందులో భాగంగా రఘుపతి రెడ్డి గారు కూడా మా పక్క గ్రామమే, మా గెట్టు పక్కన ఉన్నది. ఈ యొక్క భక్తుడు శంషాబాద్లో చిన్నజీయర్ స్వామి శిష్యుడిగా ఒక 20 సంవత్సరాల నుండి వారి దగ్గర వారు ఉపదేశం తీసుకున్నారు. ఆ 20 సంవత్సరాల నుంచి కూడా నిష్టగా ఈ యొక్క సీతారామచంద్ర స్వామిని భక్తీశ్వరుడు అయిపోయింది. కాబట్టి ఇక్కడ మేము గుడి కడతామని చెప్పి మా గ్రామ పెద్దలను ఇక్కడ సంప్రదించగా మేము కూడా సంతోషించి కట్టేటువంటి వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ కడితే మేము కట్టవలసిందిగా కోరడం జరిగింది. వారు శంషాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ యొక్క గుడికి ఫస్ట్ 2 లక్షలు తీసి ఒక ప్లాట్ కొనేస్తే దానికి ఒక 30 లక్షలు 40 లక్షలు వస్తే ఈ సీతారామచంద్ర స్వామి గుడి మొదలు పెట్టడం జరిగింది. ఇది 40 లక్షలు అనుకున్నటువంటి గుడి దాదాపు ₹1 కోటి వరకు వచ్చింది. అయినా కూడా 7-8 సంవత్సరాల దీక్షతోటి ఒక్క రూపాయి కూడా ఎవరిని చందా అడగలే, మేము ఇస్తారన్నా తీసుకోలేదు, నేను ఒక్కనే కట్టిస్తా అని చెప్పి కట్టించినటువంటి వారికి చాలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరి ప్రజల తరఫున, భక్తజనం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి ఇంకా కూడా ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు ఆ భగవంతుడు సీతారామచంద్ర స్వామి వాళ్ళ ఇంటి దైవమైన లక్ష్మణ స్వామి కృప కటాక్షం కలగాలి. వారు, వారి తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లలు కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా చాలా గ్రామాల ప్రజలు ఈ బైరవునిబండ దేవుడు అంటే మా ఒక్క బైరవునిబండ ఏమనుకోరు, అన్ని గ్రామాలలో కూడా మా ఊరు దేవుడనే వస్తారు. కాబట్టి ఇక్కడ దినదినాభివృద్ధి చెంది ఈ యొక్క క్షేత్రం కూడా వర్ధిల్లాలి. ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం తరఫున కొన్ని రూములు వసతి సౌకర్యం కానీ, ఈ యొక్క కళ్యాణ మంటపం కానీ చేసుకునే వారికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నా ఈ యొక్క గుడికి డెవలప్మెంట్కు ఒక ₹5 కోట్ల కేటాయించినట్లయితే కళ్యాణ మంటపం కానీ, వచ్చిపోయేటువంటి భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు కానీ కలుగుతాయని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇక్కడ భైరవుడు కూడా ఉన్నాడు. బైరవునిబండ అంటేనే భైరవుడు. ఆ భైరవుడు పురాతనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నాట భైరవుని గుడి. భారతదేశంలోనే 8 అష్టభైరవ క్షేత్రాలు ఉన్నాయి. ఆ 8 బైరవునిబండలు ఉన్నది. కాకపోతే అక్కడ పోతానికి ఇప్పుడు దారి లేకుండా అయింది. ఆ దారిని కూడా ప్రభుత్వం తరఫున దారి ఒక 2 ఎకరాలు భూసేకరణ చేసి దారి ఇప్పేయడానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ద్వారా మేము కూడా అనేక అప్లికేషన్ పెట్టాం. ఎంపీ గారికి, మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఆ భైరవుని గుడికి కానీ ఇక్కడ ఈ క్షేత్రం మొత్తం మాకు పర్యాటకంగా కూడా వర్ధిల్లే అవకాశం ఉంది.
కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి నిధులు కేటాయించి ఈ యొక్క ఆలయాల అభివృద్ధికి ఏది నిధులు మంజూరు చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని యజమానులు గ్రామస్తుల సంకల్పం మేరకు ఈ బైరాన్ బండ గ్రామంలో శివాలయం పక్కన అత్యద్భుతంగా నిర్మాణం చేసుకుని ఈరోజు భక్తులందరి సమక్షంలో గ్రామ పెద్దలు భక్త బృందం సమక్షంలో వైభవంగా 10 గంటల 40 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమానుసారంగా 3 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. స్వామిని మనం ఏదైతే స్వామిని ఆరాధన చేసుకుంటామో ఆ మూలమూర్తికి ఉత్సవమూర్తి కూడా జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, ఫలాదివాసం అనేటువంటి ఆగమానుసారంగా కార్యక్రమాలన్నీ రాత్రులతో పూర్తయ్యి ఈరోజు మహాపూర్ణావతి కార్యక్రమం జరిగింది. ఆ పూర్ణావతి కార్యక్రమం తదుపరి మనం ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని వైభవంగా జరిపించుకుని సీతా లక్ష్మణ రామ సమేత రామచంద్రస్వామి కాకుండా ధ్వజస్తంభాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమం పైన శిఖరం సుదర్శన పెరుమాళం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం వల్ల యజమానులకు, భక్త బృందానికి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా శ్రేయస్కరం కలగాలని, వాళ్ళకంతా శుభం కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.